తమిళనాడులో వారసుడు వచ్చాడు అన్నది ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. కారణం ఏంటి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నియమించబోతున్నాడు అన్నది స్పెక్యులేషన్. కోర్స్ సాధారణంగానే ఇలాంటి స్పెక్యులేషన్ వచ్చినప్పుడల్లా ఖండిస్తూ ఉంటారు నాయకులు. అలాగే ఇప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ అలాంటిది ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ మై సెక్రటరీ టు యూత్ వింగ్ అని అంటున్నాడు. కానీ నిప్పులేందే పొగరాదు అంటారు కదా. తెలంగాణలో కూడా మనం చూసాం, కేటీఆర్ను ఎలివేట్ చేస్తున్న సమయంలో ఇదే చర్చ జరిగితే కేటీఆర్ అలాంటిది ఏమీ లేదు అని, నాకు ఇప్పుడు ఉన్నదే ఎక్కువ, ఇప్పుడు సాధించింది చాలా ఎక్కువ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ అల్టిమేట్గా అందరికీ తెలుసు రాజకీయాల్లో వారసత్వం అనేది వాస్తవంగా తమిళనాడులో ద్రవిడియన్ మూమెంట్ ఒక సోషో పొలిటికల్ మూమెంట్గా ఎమర్జ్ అయింది. కానీ అలాంటి సోషో పొలిటికల్ మూమెంట్లో పుట్టిన పార్టీ కూడా చివరకు ఒక డైనాస్టిక్ పార్టీగా మారిపోయింది. తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికగా పుట్టిన పార్టీ, ఒక రకంగా కేసీఆర్ స్థాపించిన పార్టీ అని మాత్రమే అనలేం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో పెరిగిన పార్టీ. కానీ అల్టిమేట్గా అది కూడా ఒక డైనాస్టిక్ పార్టీగా రూపాంతరం చెందింది. అందువల్ల రాజకీయాల్లో ఉదాత్త లక్ష్యాలతో ఏర్పడిన పార్టీలు కూడా కాలక్రమేణా రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. తమిళనాడులో కూడా అదే పరిణామం. కరుణానిధి సమయంలోనైనా తన కొడుకు స్టాలిన్ను ఆయన ఎలివేట్ చేయడానికి కాస్త వెనుకాడాడు. ఎందుకంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందో ఏమో అని భయపడ్డాడు. అందుకే స్టాలిన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎప్పుడయ్యాడు అంటే కరుణానిధి పొలిటికల్గా ఇనాక్టివ్ అయ్యి ఓల్డ్ ఏజ్ వల్ల ఆయన పార్టీలో ప్రజెన్స్ ఉన్నప్పటికీ ఆయన మాటకు స్టిల్ ఫిజికల్గా ఆయన పెద్ద మూమెంట్ లేని సమయంలో స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టాడు. కానీ స్టాలిన్ కూడా అలాగే 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా జాగ్రత్త పడ్డాడు. 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఉదయనిధి స్టాలిన్ క్యాంపెయినర్గా పనిచేశాడు. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా క్యాంపెయినర్గా పనిచేశాడు. కానీ వెంటనే ఎలివేట్ చేయలే, ఒక ఏడాది పాటు మంత్రిగా కూడా తీసుకోలేదు. కారణం ఏంటంటే ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అని హెజిటేట్ చేశాడు. కానీ ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయాక 2021 కీ ఎలక్షన్స్, అందుకే 2021లో ఆ జాగ్రత్త తీసుకుని 21 ఎలక్షన్ల తర్వాత కొంతకాలానికి ఉదయనిధి స్టాలిన్కు పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చాడు స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ క్యాంపెయినర్గా తన ప్రభావం చూపాడు. కాంట్రవర్షియల్ ఇష్యూస్ను హ్యాండిల్ చేయడంలో కూడా తన శైలిని ప్రదర్శించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సనాతన ధర్మపైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దేశవ్యాప్త రాజకీయ సంచలనమయ్యాయి. డిఎంకేని టార్గెట్ చేయడమే కాదు, ఇండియా కూటమిని బీజేపీ టార్గెట్ చేసడానికి కూడా అది ఆయుధాలయ్యాయి. అయినా కూడా ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా బెనకలేదు, తొనకలేదు. ఈ స్టూడ్ బై హిస్ వర్డ్. నేను కుల వ్యవస్థ గురించి మాట్లాడాను, అందువల్ల కుల వ్యవస్థకు నేను వ్యతిరేకమంటూ సామాజిక న్యాయ అనే అంశాన్ని హిందుత్వకు కౌంటర్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి వివాదం వస్తే ఎక్కడ ప్రజల మతభావాలు దెబ్బతీస్తారని భయపడతారు. కానీ అలాంటిది ఏది భయపడకుండా హిందుత్వ అనే ఆయుధంతో బీజేపీ అటాక్ చేస్తుంటే సోషల్ జస్టిస్ ఆయుధంతో సనాతన ధర్మం పైన తాను చేసిన విమర్శల్ని గట్టిగా నిలబడ్డాడు ఉదయనిధి స్టాలిన్. సో అందువల్ల బహుశా ఇక టైం హ్యాస్ కమ్. ఎందుకంటే క్యాంపెయినర్గా తన ప్రభావం చూపాడు, అలాగే సెన్సిటివ్ పొలిటికల్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాడు గనక ఇక ప్రజలు కూడా వ్యతిరేకించరు అనే కంక్లూజన్కు స్టాలిన్ వస్తున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో జయలలిత, కరుణానిధి లాంటి స్టాల్ వార్డ్స్ తమిళ రాజకీయాల్లో లేరు. ఏడీఎంకే బాగా బలహీనపడింది. బీజేపీ ఎమర్జ్ అయింది, కానీ బీజేపీ ఎమర్జెన్స్ ఏమీ డిఎంకేకు ప్రమాదకరంగా మారలేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డిఎంకే మంచి ప్రభావాన్ని చూపింది. ఆ రకంగా 2026లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ డిఎంకే మళ్ళీ గెలుచుకోవటానికి ఒక రాజకీయ వాతావరణం ఉందని స్టాలిన్ భావిస్తున్నాడు. కోర్స్ లా అండ్ ఆర్డర్ పైన కన్సర్న్స్ ఉన్నాయి.
ఇటీవల బీఎస్పీ రాష్ట్ర నాయకుడు హత్య గురయ్యారు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ప్రతిపక్షాల చీలిక, ప్రతిపక్షాల బలహీనత ఈ రెండు డిఎంకేకు అడ్వాంటేజ్గా ఉండవచ్చు. అదే ఇటీవల లోక్సభ ఎలక్షన్లో కూడా జరిగింది. అందువల్ల ఈ అనుకూలమైన టైంలో గనక కొడుకుని ఎలివేట్ చేసుకోగలిగితే తర్వాత రిస్క్ ఉండదు అని బహుశా కంక్లూజన్కి వచ్చినట్టున్నారు. ఎందుకంటే దేశంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ తనకు అవకాశం ఉన్న సమయంలోనే అఖిలేష్ యాదవ్ను పైకి ఎలివేట్ చేశాడు. దాని ప్రభావం కూడా చూసాం. అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయగలిగాడు. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ అంత ఆలస్యం కాలేదు. సమయానికి తేజస్వి యాదవ్ను ప్రమోట్ చేశాడు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. ఆర్జేడీకి తిరుగులేని నాయకుడై ముఖ్యమంత్రి పదవికి పోటీగా మారాడు. రాహుల్ గాంధీని సరైన సమయంలో సోనియా గాంధీ ఎలివేట్ చేయలే. మరి అప్పుడున్న కోalition పాలిటిక్స్లో ఇబ్బంది అవుతుంది అనుకున్నారా తెలియదు, లేదా రాహుల్ గాంధీ చాలా హెసిటెంట్గా ఉన్నాడో తెలియదు. కానీ 2009 ఎలక్షన్ల తర్వాత మరీ ముఖ్యంగా 2012, 2013 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు, ఆర్థిక పరిస్థితి దిగజారుడు, పాలసీ పెరాలసిస్ అన్న విమర్శలు వస్తున్న సమయంలో గనక రాహుల్ గాంధీని గనక తీసుకొచ్చి ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి కూడా బహుశా ఉపయోగపడేది. కానీ ఆ పని చేయనందుకు ఇప్పుడు 10 ఏళ్ళైనా ఇంకా రాహుల్ గాంధీ ఎమర్జ్ కాలేకపోతున్నాడు. ఈ ఇటీవల ఎన్నికల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్థాయికి రాగలిగాడు. అలాగే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారు అని చాలా చర్చ జరిగింది. కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇద్దరు కేసీఆర్, కేటీఆర్లు ఎంత కష్టపడాలో మన కళ్ళ ముందు కనబడుతుంది. భారీగా ఓటింగ్ తగ్గుతున్నాయి, ఉన్న ఎమ్మెల్యేలు పోతున్నారు. పార్టీని రివైవ్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్గా మారింది. బీజేపీ ఎమర్జ్ అవుతుంది. అందువల్ల సరైన సమయంలో గనక చెయ్యకపోతే ఆ ఛాలెంజ్ చాలా తీవ్ర రూపంలో ఉంటుంది. సో అందువల్ల మళ్ళీ అవకాశాల కొరకు చూసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు లోకేష్ను మంత్రిగా తీసుకున్నాడు, కానీ తెలంగాణలో కేటీఆర్కు వచ్చిన ఎలివేషన్ లోకేష్కి రాలేదు. ఒక రకంగా కేటీఆర్కి ఇచ్చిన ప్రియారిటీ చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇవ్వలేదు. బహుశా టైం ఇంకా రాలేదనుకున్నారేమో తెలియదు. తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం వల్ల అవకాశం వచ్చింది. లేదు ఈ ఎన్నికల్లో కనుక దెబ్బతింటే లోకేష్ చాలా ఛాలెంజింగ్గా ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు భారీ విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడుకు ఈజీ అయింది కంపారిటివ్లీ లోకేష్ను ఎలివేట్ చేయడం. అందువల్ల వారసుల్ని సరైన అప్రాప్రియేట్ సమయంలో, తమకు అవకాశాలున్న సమయంలోనే ఎలివేట్ చేయకపోతే తర్వాత చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇంగ్లీష్లో సామెత ఉంది, మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అని. అందువల్ల ఎప్పుడు కూడా సమయం స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఈజ్ హాట్ అంటారు చూడండి. సో అందువల్ల నీకు ఇస్త్రీ పెట్ట వేడిగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేయాలి, చల్లారినాక ఇస్త్రీ చేస్తే లాభం లేదు. అందుకే బహుశా స్టాలిన్ అంచనాకు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు రాజకీయంగా అపార్చున్ మూమెంట్, ఈ సమయంలో కనుక ఎలివేట్ చేయగలిగితే పార్టీకి నష్టం కాకుండా ఫ్యామిలీకి లాభం అవుతుంది అనే అంచనాకు వచ్చినట్లున్నారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే స్పెక్యులేషన్ మొదలైంది.